ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా సెప్టెంబర్ నెల 12వ తారీఖు 2025 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశము ప్రార్థనా విజ్ఞాపనలు. దేవుని వాక్యం చదువుకుందామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డరా, మీరంతా ఎలా ఉన్నారండి? మీకోసం మేము ప్రతి దినం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి తెలియజేయవలసిందిగా ప్రభుపేట కోరుతున్నాను. దేని బిడ్డారు, ఈ మాటలు పౌలు భక్తుడు రాస్తున్నాడు. దేని బిడ్డారు, మనం చింతించకూడదని ఆయన ఆశిస్తున్నాడు. పేతురు భక్తుడు కూడా దేని గురించి చింతించవద్దు, కానీ ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడని పేతురు భక్తుడు కూడా తన పత్రికలో రాస్తున్నాడు. అవును దేని బిడ్డారా, మీరు చింతించడం వల్ల మీరు చింత మూరెడు ఎక్కువ చేసుకొని లేరని కూడా ప్రియ ప్రభు వారు సెలవిచ్చారు. కనుక చింతించడానికి బదులుగా మనము ప్రభు సన్నిధిలో మన యొక్క విన్నపాలు కృతజ్ఞతాపూర్వకంగా మన విజ్ఞాపనలు ప్రభు సన్నిధిలో మనం విన్నవించినప్పుడు దేవుడు తప్పకుండా మన చింతల వేదన నుంచి తప్పించి మనం ప్రభుని స్తుతించేవారుగా, కృతజ్ఞత చెల్లించేవారుగా ప్రియ ప్రభు మనం చేయగలడు. దేవుని బిడ్డ, ఒకవేళ ఏ చింతలో ఉన్నావు, ఏ వేదనలో ఉన్నావు, ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా ప్రియులు ప్రభునందు నిద్రించి మరణించి దుఃఖంలో వేదనలు ఉన్నారేమో, ఒకవేళ కష్టాల్లో వేదనలో ఆర్థిక ఇబ్బందులు సమస్యల్లో ఉన్నారేమో, పిల్లల వివాహాలు కాక బిడ్డలకు సరైన ఉద్యోగాలు లేక బాధపడుతున్నారేమో, ప్రభు మీ పట్ల కార్యం జరిగించబోతున్నాడు కనుక ప్రతి విషయం కూడా ప్రభు సన్నిధిలో పెట్టాలి. ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా దేని గురించి చింతించకుండా ఉండాలి. బదులుగా ప్రతి విషయంలోనూ ప్రార్థన విన్నపముల ద్వారా కృతజ్ఞతతో దేవునికి మీ అభ్యర్థనలు తెలియజేయాలంటాడు. దేని గురించి చింతపడకూడదు అంటాడు. కానీ దీనికి వ్యతిరేకంగా ప్రతి విషయంలో కూడా మనం చింతిస్తూ ఆందోళన చెందుతూ ఉంటాం. దానివల్ల లేనిపోని రోగాలు తెచ్చుకొని ప్రభువుకి మనము దూరం అవడానికి ఆస్కారం ఉంది. అందుకే ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనాల వల్ల ఈ చింతలు, వేదనలు, ఈ లోకాభి సమస్యలలో పడి మనం దేవుని వాక్యంలో పెరగకుండా మనల్ని అణిచివేస్తూ ఉంటుంది. కనుక దేని గురించి చింతొచ్చదు అని యేసుప్రభువు వారు చెప్పాడు, పేతురు భక్తుడు చెప్పాడు, పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు. జీవితంలోని ఎలాంటి సమస్యలు లేదా ఆందోళన గురించి ఎక్కువగా చింతించవద్దని ప్రభువారు బోధిస్తున్నాడు. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత మన సమస్యలు దేవునితో పంచుకోవడానికి ప్రార్థన మరియు అభ్యర్థన ఉపయోగించాలని దీని అర్థం. విజ్ఞాపన అనగా ఆ కార్యం జరిగించే వరకు, దేవుడు ఆ కార్యం మన పట్ల జరిగించి ఆ ప్రార్థనగా ఆయన జవాబు ఇచ్చే వరకు, ఆ సమస్య నుంచి మనం బయటపడే వరకు కూడా మనం ప్రార్థిస్తూనే కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలి. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడం అంటాడు. మన అభ్యర్థనలు దేవునికి తెలియజేసేటప్పుడు కృతజ్ఞత భావంతో ఉండాలని, ఆయన వింటున్నందుకు మరియు సహాయం చేస్తారని విశ్వసించాలని ఈ భాగంలో పౌలు భక్తుడు రాస్తున్నాడు. అనగా ఈ ఫిలిప్పీ 4వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసంలో ఆందోళనను ప్రార్థనగా మార్చమని చెప్తున్నాడు. కృతజ్ఞతతో దేవునిపై ఆధారపడమని ప్రోత్సహిస్తుంది. దేని బిడ్డ, మనుషులపై ఆధారపడుతున్నావా? మనుషులపై ఆధారపడి చింతిస్తున్నావా? నిరాశ నిస్పృహలో ఉన్నావా? దేని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. చింతించవద్దు. మీ విజ్ఞాపనలను కృతజ్ఞతాస్తుతులతో చెల్లించాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవునితో సంబంధం కలిగి ఉంటకు ప్రార్థన ఒక్కటే మార్గం. దేవుని బిడ్డారా, మీరు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు మీరు ఆయన సన్నిధితో నింపబడతారు. దేవుని సేవకులైన పౌలు మరియు శేల ప్రపంచమంతటా ప్రయాణించి దేవుని ప్రేమను ప్రకటించారు. వారు యేసు ప్రభు నామంలో దురాత్మను పారద్రోలారు, రోగులను స్వస్థపరిచారు. కానీ కొందరు అసూయపరులు వారికి వ్యతిరేకంగా అబద్ధపు ప్రకటనలు చేసినందున వారు చెరసాల్లో వేయబడ్డారు. అయినను వారు రాత్రంతయు దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులతో ఆయనకు విజ్ఞాపన చేశారు. దానితో దేవుని సన్నిధి ఆ చెరసాలకు దిగివచ్చింది. వెంటనే భూమి కంపించింది మరియు చెరసాల పునాదులు కదిలినవి. వారి సంఖ్యలు విడిపించబడ్డాయి. ఒక్క క్షణంలో వారు విడుదల పొందారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ఏ సంఖ్యలలో ఉన్నావో, ఏ సమస్యలను వలయంలో ఉన్నావో, పౌలు శీలాలు ఏ రీతిగా ప్రార్థించి స్తుతించి కీర్తనలు పాడారు, దేవుని బిడ్డ నీవు కూడా ఆ రీతిగా చేయగలిగినప్పుడు
నీ సమస్య నుంచి నువ్వు విడుదల కలవు. అది ఎట్టి సమస్య అయినా సరే దేవుని బిడ్డ నీకు గొప్ప విడుదల ఉంది. అదేవిధంగా అధికారంలో ఉన్నవారు మిమ్మల్ని బంధించి ఉండవచ్చును. ప్రజల అసూయల వలన లేక మీ సొంత కుటుంబం యొక్క ద్వేష కారణంగా మీరు నిరాశతో ఉండవచ్చును. మీ హృదయం కలవరం ప్రారంభించండి. సమస్తం దేవుని పాదాల దగ్గర ఉంచండి. దేవానికి స్తోత్రాలంటూ ప్రభుకు హల్లెలూయా స్తోత్రాలు చెప్పి ఆయన స్తుతించండి. మీరు కృతజ్ఞతపూర్వకంగా దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు అది ఆయనకు మధురమైన సువాసన దుప్పగా ఉండి మీ విన్నపమును జాబు అనుగ్రహిస్తాడు. కనుక కృతజ్ఞతపూర్వకంగా దేవుని వెతకమని ప్రభు పేరట మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్నాను ఆయన. ఈ సమయంలో ఎవరైతే నాయన ఏ ప్రాంతాల నుంచి, ఏ దేశాల నుంచి, ఏ రాష్ట్రాల నుంచి ఈ వర్తమానం వింటున్నారు, మీరే వారితో మాట్లాడండి. ఈ వర్తమానం ప్రతి హృదయంలో నాటింపజేయండి తండ్రి. ఎవరి సమస్యల్లో, చింతల్లో, వేదనలో ఉన్నారు నాయన, ఈ వాగ్దానం పట్టుకొని పాదసందులు ప్రార్థిస్తున్నారు, వారందరి పట్ల నీ బలమైన కార్యం జరిగించుకొని వారి సమస్యల నుంచి, బాధ నుంచి నాయన విడుదల ప్రకటిస్తున్నాం నాయన. స్తోత్రాలు. బాగా సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి. ఎవరైతే నాయన సీరియస్ కండిషన్లో ఐసీయూలో ఉంటున్నారో ఇప్పుడే మీరు నాయన కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదలో ప్రభావం చేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఈ దినం పుట్టినదినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటర్న్ బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన. మా తండ్రి, స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేకపోతే పొరపడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా కార్యం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చింది కాక. వివాహం కానీ ఎవరి బిడ్డలకు యేసు నామములో మా తండ్రి వారు కోరుకునే చక్ర సంబంధాలు కుదిరి వారి వివాహాలు గనక జరుగును గాక. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం అంతటిపై నీ దీవెనించండి. సహాయపడుతున్న నీ దీనదాసులను, నీ బిడ్డలను నీ నాయన బహుగా దీవించి ఆశించి వారి ప్రతి అవసరం తీర్చండి. నా తండ్రి, ఈ దినమంతటిని బిడ్డలు చుట్టూ మీరు రక్తకం చేయండి. ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతము కాపాడే దూతలు కావలించమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.